నమ్మించి మోసం చేస్తే, ఇచ్చిన హామీ మర్చిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాటలో చెప్పలేం. 5 ఏళ్ల క్రితం అలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లోని మహిళలది. చంద్రబాబు మాటలను నమ్మి అప్పుల పాలైన మహిళలంతా ఇక మా జీవితాలు రోడ్డు పాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అక్క చెల్లెమ్మలు ధీమాతో ఉన్నారు. అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఎలా సాధ్యమవుతోంది? ఏ ఆసరా వాళ్ళని ఆదుకుంది? మహిళల మనోధైర్యాన్ని పెంచింది ఎవరు? వాచ్ ఇట్. గెలుపు కోసం హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం మాజీ సీఎం చంద్రబాబుకి అలవాటే. స్వార్థం తప్పించి ప్రజాక్షేమం పట్టని చంద్రబాబు మాటలకు మరోసారి బలైన మహిళల్లో వీరు ఉన్నారు. డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ మాటని మర్చిపోవడంతో అనేక మంది మహిళలు రోడ్డున పడ్డారు. అలాంటి వారిలో కాకినాడ రూరల్కి చెందిన సోనీ కూడా ఒకరు. కష్టపడితే గాని కడుపు నిండని సోనీ డ్వాక్రా గ్రూపులకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో అప్పుల్లో ఇరుక్కుపోయింది. చంద్రబాబు నాయుడు ఇస్తాడని చెప్పి అన్నారండి. ఏమీ రాలేదండి నాకు పథకాలు. మేము అప్పుల పాలు కూడా అయిపోయామండి. చాలాని ఇస్తారని చెప్పి మాట ఇచ్చి అబద్ధం చెప్పారండి. అది బ్యాంక్కి వెళ్తానండి, వెళ్ళండి మీరు, మేము చూస్తామని చెప్పి అన్నారు. ఏమీ చేయలేదండి. వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చలేక బతుకు భారంగా మారిన సమయంలో వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో కష్టాలు తీరాయి. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ ప్రకటించడంతో సోనీ కూడా అప్పుల బాధ నుంచి బయటపడ్డారు. 4 దఫాలుగా అందిన రుణమాఫీ 52,000 రూపాయలతో మళ్లీ వ్యాపారం పెట్టుకుని హాయిగా జీవిస్తున్నారు. జగన్ గారు వచ్చాక బాగా చేశారండి. అన్ని బ్యాంకులో బాగా చూస్తున్నారు. బ్యాంకులో ఏం కావాలన్నా అని చెప్పి అడుగుతున్నారండి. అన్ని చేస్తున్నారండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు అన్ని పథకాలు వచ్చాయండి. మా నాన్నమ్మ గారికి పింఛన్ కూడా వచ్చిందండి. మేము ఆసరా పెట్టుకున్నామండి. మేము షాప్ కూడా పెట్టుకున్నామండి ఇది అని చెప్పి. సోనీ మాత్రమే కాదు, ఆమె లాంటి ఎంతో మంది డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల రుణమాఫీతో లాభపడ్డారు. వ్యాపారాలు చేసుకునేందుకు జగనన్న ఆసరానివ్వడంతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. జగన్ గారు మాకు ఆసరా అనేది ఇచ్చారు. మాకు మా సభ్యురాలకు వచ్చేసి 10,400 పడింది. అలా ప్రతి ఆసరా కూడా మేము తీసుకున్నాం. ఆ తీసుకున్న డబ్బులతో నేను ఇలాగా హైడ్రాలిక్ మిషన్ తీసుకున్నానండి. తీసుకుని నా వ్యాపారాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసుకున్నాను. జగన్ గారు రావడం వల్ల మాకు ఆసరా డబ్బులు మాకే కాదు మహిళలందరికీ కూడా చాలా ఉపయోగం అయింది. అందరికీ రుణమాఫీ అనేది చాలా బాగా చేశారు. ఆయన ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా చేశారు. చేసినందుకు మాకు చాలా సంతోషం. డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక కాకినాడ జిల్లాలోనే 1,200 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. 37,500 డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూరింది. దాదాపు 4 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. లోన్ తీసుకొని వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో చాలా మంచి బిజినెసెస్ కాకినాడ జిల్లాలో వాళ్ళు చేస్తున్నారు. హోమ్ కుకింగ్ ఫుడ్స్ ఉండొచ్చు, లేదా పిక్కల్స్ ఉండొచ్చు, లేదా కిరాణా షాప్స్ ఉండొచ్చు, స్టిచ్చింగ్ ఉండొచ్చు. ఇవన్నిట్లో వాళ్ళ విమెన్కి ఈ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల వాళ్ళ మార్కెటింగ్ కూడా చేయగలుగుతున్నారు. ఒకటి ప్రొడ్యూస్ చేయడంతో పాటు దీన్ని మార్కెటింగ్ చేసి ఇంకా మంచి రిటర్న్స్ వాళ్ళకి ఈ పథకం వల్ల వస్తున్నాయి. ఆడపడుచులు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే రాష్ట్రం కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కా చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలి. ఆర్థిక భరోసాని కల్పించి చేయూతనందిస్తే మహిళా శక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా గ్రూపులే నిదర్శనం.